నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో యూఏఈ నుంచి వేలాది మంది విదేశాలకు ప్రయాణిస్తున్న వేళ హ్యాండ్ లగేజీలు తీసుకెళ్తున్న మెడిసిన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఏఈలో చట్టబద్ధంగా లభించే కొన్ని సాధారణ మందులు ఇతర దేశాల్లో నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. గ్రీసులో కొడైన్ ఉన్న దగ్గు, జలుబు మందులు నియంత్రిత ఔషధాలుగా పరిగణిస్తారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని తీసుకెళ్తే కస్టమ్స్ వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జపాన్లో కొడైన్ ఆధారిత మందులను తీసుకెళ్లాలంటే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందే ప్రత్యేక అనుమతి పొందాలి. యూఏఈలో చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పటికీ జపాన్లో నిషేధిత మందులతో పట్టుబడితే అరెస్ట్, నిర్బంధం వంటి చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక మిడిల్ ఈస్ట్లోని కొన్ని దేశాల్లో కూడా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈజిప్ట్లో ట్రోమాడాల్ నిషేధిత మెడిసిన్, దాన్ని తీసుకెళ్తే భారీ జరిమానాలు లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఖతార్లో సాధారణంగా మెడికల్ షాపుల్లో దొరికే దగ్గు, జలుబు మందులకు కూడా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరం. అలాగే దీర్ఘకాలిక చికిత్స పొందుతున్న వారి విషయంలో ఏడీహెచ్డీ మందులు, బలమైన నొప్పి నివారణ మందులు, ఆందోళన, నిద్ర మందులు అనేక దేశాల్లో మాదక లేదా నియంత్రిత మెడిసిన్స్గా పరిగణిస్తారు. యూఏఈలో జారీ చేసిన వైద్య ప్రిస్క్రిప్షన్లు చాలా దేశాల్లో గుర్తిస్తారని న్యాయ సలహాదారు అహ్మద్ అల్జరూని తెలిపారు. అయితే ప్రతి దేశానికి వేర్వేరు నిబంధనలు ఉండడంతో ప్రయాణానికి ముందు ఆయా దేశాల్లోని మెడిసిన్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరమైతే వైద్య నివేదికను ఇంగ్లీష్ లేదా వెళ్లే దేశ భాషలో అనువదించి వెంట తీసుకెళ్లడం మంచిదని చెప్పారు. విదేశాల నుంచి నియంత్రిత మందులను యూఏఈకి తీసుకురావాలంటే ముందస్తు వ్యక్తిగత దిగుమతి అనుమతి తప్పనిసరి. ఈ సేవను 2025 డిసెంబర్ 29 నుంచి ఎమిరేట్స్ డ్రగ్స్ ఎస్టాబ్లిష్మెంట్ నిర్వహిస్తోంది. ముందస్తు అనుమతి లేకుండా నియంత్రిత మందులతో వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలో రెడ్ కస్టమ్స్ ఛానల్ ద్వారా వెళ్లి తమ మందులను ప్రకటించడంతో పాటు వైద్య ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్ట్ను అధికారులకు సమర్పించాలి. ప్రస్తుతం అధికారిక జాబితాలో 200కు పైగా నియంత్రిత మెడిసిన్స్ ఉండగా వాటిలో కొన్ని అనుమతితో తీసుకురావచ్చు, మరికొన్ని పూర్తిగా నిషేధించారు. దుబాయ్కు సంబంధించిన తప్పుడు వార్తలు లేదా ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుబాయ్ ప్రభుత్వం మీడియా కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో దుబాయ్ ఎమిరేట్స్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అమల్లో ఉన్న చట్టాలు, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తప్పుడు సమాచారం ప్రచురించే మీడియా సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మీడియా సంస్థలు ప్రజలు వార్తలు మరియు సమాచారాన్ని అధికారిక, విశ్వసనీయ వర్గాల నుంచే పొందాలని జీడీఎంఓ సూచించింది. ఏ సమాచారాన్నైనా ప్రచురించే లేదా సోషల్ మీడియాలో పంచుకునే ముందు దాని నిజానిజాలు తప్పనిసరిగా ధృవీకరించాలని కోరింది. అలాగే పుకార్లు, తప్పుడు వార్తలు, ధృవీకరణ లేని కథనాలను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలు ప్రజలకు దుబాయ్ ప్రభుత్వం మీడియా కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఒమన్లోని దోఫార్ గవర్నరేట్లో పర్యాటకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో యోర్ పాత్ ఈజ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గురువారం అల్ బలీద్ పురావస్తు పార్కులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖరీఫ్ దోఫార్ 2026ను ప్రోత్సహించే చర్యలో భాగంగా అబాసర్ కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా దోఫార్కు వచ్చే సందర్శకుల్లో పర్యాటక అవగాహన పెంపొందించడం, డిజిటల్ కమ్యూనికేషన్ విధానాలు మరియు స్మార్ట్ మార్గదర్శక సందేశాల ద్వారా ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం, అలాగే పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. హెరిటేజ్ పర్యాటక ప్రాంతాల్లో గైడెడ్ ఫీల్డ్ టూర్లు నిర్వహించడంతో పాటు సందర్శకులతో ప్రత్యేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సందేశాలను పరస్పర చర్చల రూపంలో అందించనున్నారు. ఇందుకోసం అవాసర్ కంపెనీ డిజిటల్ మౌలిక సదుపాయాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి సలాలా వాలీ షేక్ డాక్టర్ సయీద్ బిన్ హుమైద్ అల్ హర్దీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయడం, తీర ప్రాంతాల లక్షణాలను మెరుగుపరచడం లక్ష్యంగా బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపల వేట, పడవలు, విహార పడవల సంచారంపై అమల్లో ఉన్న రాత్రి నిషేధ సమయాన్ని సవరించింది. కొత్త నిర్ణయం ప్రకారం జూలై 16 నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. సముద్ర రాకపోకలను నియంత్రించే కొనసాగుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సముద్రంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధతను పెంచడంతో పాటు సెయిలర్స్ మరియు సముద్రాన్ని వినియోగించే ప్రతి ఒక్కరి భద్రతను కాపాడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. నిషేధ సమయాల్లో తీర ప్రాంతాలకు చేరకుండా ఉండాలని, కొత్త నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సౌదీ అరేబియాలో వేసవిలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జమ్రత్ అల్ ఖైద్ పీరియడ్ ప్రారంభమైంది. ఈ దశలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని ఆఫా ఖగోళ శాస్త్ర సంఘం సభ్యుడు బుర్జాస్ అల్ ఫాలిహ్ తెలిపారు. జమ్రత్ అల్ ఖైద్ సాధారణంగా జూలై మధ్యలో ప్రారంభమై ఆగస్టు ప్రారంభం వరకు కొనసాగుతుంది. ఈ కాలాన్ని ప్రజలు తబ్జక్ అల్ త్రం లేదా ఖర్జూరాలను పక్వానికి తీసుకెళ్లే కాలమని కూడా పిలుస్తారు. తీవ్రమైన ఎండ కారణంగా ఖర్జూరాలు వేగంగా పడిపోతాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే వేడిగాలులు వేయడం, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, తీర ప్రాంతాల్లో తేమ శాతం కూడా అధికంగా ఉండడం సాధారణమని ఆయన తెలిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేరుగా ఎండలో తిరగకుండా ఉండాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు, ఇతర ద్రవాలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఇలా చేయడం ద్వారా వేడి అలసటతో పాటు వడదెబ్బ వంటి సమస్యలు నివారించవచ్చని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యల్లో పాల్గొనడానికి ఖతార్ అంగీకరించిందంటూ ఇజ్రాయెల్కు చెందిన కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుత ఘర్షణలో ఖతార్ను బలవంతంగా భాగస్వామిగా చూపించడం, మధ్యవర్తిత్వంలో దేశం పోషిస్తున్న కీలక పాత్రను దెబ్బతీయడం, ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు, అశాంతిని సృష్టించడమే ఈ తప్పుడు ప్రచారాల ఉద్దేశమని పేర్కొంది. తమ పొరుగు దేశాలపై ఎలాంటి సైనిక చర్యలోనూ ఖతార్ పాల్గొనలేదని, భవిష్యత్తులో కూడా పాల్గొనబోదని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలు తమ దౌత్యపరమైన శాంతి ప్రయత్నాలను ప్రభావితం చేయలేవని ఖతార్ తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి అన్ని పక్షాల ఆందోళనకు పరిష్కారం చూపే సమగ్ర శాశ్వత ఒప్పందం కుదిరే వరకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగిస్తామని వెల్లడించింది. కువైట్పై ఇరాన్ మళ్లీ దాడులకు తెగబడింది. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు శుక్రవారం ఉదయం శత్రు మిసైల్స్, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వాటిని అడ్డుకునే క్రమంలో పేలుళ్ల శబ్దాలు వస్తాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సంబంధిత అధికారులు జారీ చేస్తున్న భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, దేశ భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కువైట్ సైన్యం పేర్కొంది. ఇవి మా కల్ట్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.